గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంతకుముందు చెప్పినట్టు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ చూడండి తప్పకుండా. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎన్‌పీఎస్‌కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ దీంట్లో తెలుస్తుంది. ఇది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎన్‌పీఎస్ ట్రస్ట్ ఓఆర్‌జీ.ఇన్ లాగిన్ -ఎన్‌పీఎస్ అకౌంట్ అనేది యూఆర్ఎల్. ఇది మనకు ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ యొక్క పోర్టల్ లాగిన్ అవ్వడానికి బేసిక్‌గా పనిచేసే యాప్. ప్లే స్టోర్‌లో ఇక్కడ కనిపిస్తున్నట్టు ఒక ఎన్‌పీఎస్ అనే యాప్ ఉంటుంది. మీరు దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. లేదంటే నేను చెప్పినట్టు npstrust.org.inలో మీరు లాగిన్ అవ్వచ్చు. మీరు ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ యువర్ సీఆర్ఏ టు ప్రొసీడ్ అని వస్తుంది. సో, బేసిక్‌గా మన తెలంగాణ గవర్నమెంట్ గాని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ప్రోటీన్ ఇంతకుముందు ఇది కార్వి అని ఉండేది. ఇప్పుడు ఇది ప్రోటీన్‌గా మారింది. అది ప్రోటీన్ గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ. అది సీఆర్ఏ మనకి. సీఆర్ఏ అంటే ఏంటి? సీఆర్ఏ అనేది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ. అది ఎన్‌పీఎస్ అండ్ సీపీఎస్ కింద ఉన్న సబ్‌స్క్రైబర్ ఖాతాలను నిర్వహించడం, మెయింటెనెన్స్ అన్నమాట. ఇప్పుడు మన ఎన్‌పీఎస్ ప్రోటీన్ ద్వారా నడుస్తుంది. అంటే మీ ప్రాన్ అగైనెస్ట్‌గా మీకున్న డబ్బులెంత? మంత్లీ కాంట్రిబ్యూషన్స్ ఎంత? అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా దాన్ని మెయింటైన్ చేస్తుంది. సో, మనకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్‌లో నేను చెప్పినప్పుడు ఆహ్, ప్రోటీన్ అనేది మన తెలంగాణలో డిఫాల్ట్ అన్నమాట. అంటే సంక్షిప్తంగా ఎన్‌పీఎస్‌లో సీఆర్ఏ అనేది మన సేవింగ్స్ అన్నమాట. అంటే మనము ఏమన్నా డబ్బులు బై చాన్స్ విత్‌డ్రా చేసినా మన కాంట్రిబ్యూషను అవన్నీ మళ్ళా సేఫ్టీ అన్నమాట. అంటే మీకు లాగిన్ కూడా ఉంటుంది కాబట్టి అదంతా అది సీఆర్ఏ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే సీఆర్ఏ అనేది కరెక్ట్‌గా లేదంటే మీ అకౌంట్‌లో డబ్బులు సరిగ్గా పడుతున్నాయా లేదా? అవన్నీ కాంట్రిబ్యూషన్ సరిగ్గా ఉందా లేదా? ఇది ట్రేస్ చేసుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ సీఆర్ఏ అనేది మన అకౌంట్ ఎన్‌పీఎస్, సీపీఎస్ అకౌంట్‌ని మెయింటైన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఓకే. ఇక్కడ మనం యూఆర్ఎల్ కొట్టిన తర్వాత మీకు సీఆర్ఏ అంటే మన సీఆర్ఏ ప్రోటీన్ అది సెలెక్ట్ చేస్తే యూ వాంట్ టు ఆహ్, యూ ఆర్ అబౌట్ టు ప్రొసీడ్ టు ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని వస్తుందండి. సో, అక్కడ ఎళ్ళినాక మీకిక్కడ ఎలాంటి లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ ఎన్‌పీఎస్ ప్రస్తుతానికి మనకి యూపీఎస్ లేదు కాబట్టి ఆహ్, తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్స్‌లో ఎన్‌పీఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రాన్ ఎన్‌పీఎస్ అన్నమాట. నంబర్ ఇప్పుడు మనకిక్కడ ఈ నంబర్ అనేది 12 డిజిట్ నంబర్ అన్నమాట. ఆ నంబర్ సెలెక్ట్ చేసి మనకేదైతే పాస్‌వర్డ్ అసైన్ ఉందో అది ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే యూఆర్ఎల్‌కి లాగిన్ ఎళ్ళిపోతుంది. సో, ఒక్కసారి మనం క్లిక్ చేసిన తర్వాత మనకిలా లాగిన్ పేజ్ వస్తుంది. ఈ లాగిన్ పేజ్‌లో మీరు చూస్తే ముఖ్యమైన ఆప్షన్స్ ఉంటాయి. మేక్ ఏ ట్రాన్సాక్షన్, మేనేజ్ మై అకౌంట్, అకౌంట్ స్టేట్‌మెంట్. హ్మ్. మెయిన్‌గా ఇక్కడ చూడాల్సింది మనకు అకౌంట్ స్టేట్‌మెంట్. అకౌంట్ స్టేట్‌మెంట్‌లో చూసుకుంటే మీకు ఇప్పటివరకొచ్చిన కాంట్రిబ్యూషన్ ఎంత తెలుస్తుంది. అకౌంట్ స్టేట్‌మెంట్‌లో హోల్డింగ్ స్టేట్‌మెంట్. వీటిలో మీకు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి. ఇక్కడ హోల్డింగ్ స్టేట్‌మెంట్ చూడండి. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగిన్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ప్రాన్ ఉంది. ప్రాన్ అంటే ఇక్కడ మనము హైడ్ చేసాము కాన్ఫిడెన్షియాలిటీ కోసం. కాకపోతే ఇక్కడ ప్రాన్ నంబర్ వస్తుంది. సబ్‌స్క్రైబర్ నేమ్, అడ్రెస్ అంటే ఆర్గనైజేషన్ నేమ్, మీ పాన్ నంబర్ కూడా కనిపిస్తుంది. ఫోన్ నంబర్ లింక్డ్ అయితే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ కనిపిస్తుంది. ఇక్కడ మీ అకౌంట్ నంబర్ ఏ అకౌంట్ నంబర్‌తో లింక్ ఉందో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకోటి ఇక్కడ టైర్ 1 అన్నమాట. మనము ఎన్‌పీఎస్‌లో 2 ఉంటాయన్నమాట. టైర్ 1, టైర్ 2. టైర్ 1 అనేది కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే ఉంటుంది. టైర్ 2 అంటే అది ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనము ఒక ఎంప్లాయీ ఎన్‌పీఎస్‌లో ఉండి టైర్ 1లో డిఫాల్ట్‌గా మన ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎళ్తుంది. కాకపోతే మీరు అడిషనల్ సేవింగ్ చేసుకోవాలనుకుంటే టైర్ 1ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ అకౌంట్ కాబట్టి ఇక్కడ స్టేటస్‌లో టైర్ 1 యాక్టివ్ ఉంది. ఇక్కడ యాక్టివ్. అండ్ టైర్ 2 యాక్టివేట్ లేదు. సో, అది అవసరం లేదన్నమాట. హ్మ్. అలానే ఇప్పుడు అకౌంట్ స్టేట్‌మెంట్ చూసుకుంటే హోల్డింగ్ సమ్మరీ.
అంటే ఇవి మనం సపోజ్ మన అకౌంట్‌లో రూ. 10 జమ అవుతున్నాయంటే బై డిఫాల్ట్‌గా ఈ మూడిట్లో స్కీమ్స్ అన్నమాట. ఎన్‌పీఎస్ ట్రస్ట్ అకౌంట్, యూటీఐ పెన్షన్ ఫండ్ ఈ ఫండ్‌లోకెళ్తాయి నా పైసలు. అలాగే ఎల్ఐసి పెన్షన్ ఫండ్, ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్ దీంట్లో యూనిట్స్ కొంటారన్నమాట మన తరపున. సో, వాటికి వచ్చిన కరెంట్ రేటే మన టోటల్ కాంట్రిబ్యూషన్. సో, ఈ అకౌంట్‌లో దాదాపు 18,00,000 ఉన్నాయనుకుంటే సారీ ఒక 8,00,000 చిల్లర ఉన్నాయి. వాటికి టోటల్ యూనిట్స్ చూసుకుంటే ఈక్వల్‌గా 33%, 33%, 33% డివైడ్ చేసి ఉన్నాయి దగ్గర దగ్గర. సో, వాటికి సంబంధించిన వాల్యూ ఈచ్ యూనిట్‌కి సంబంధించిన వాల్యూ ఎంత? అది టోటల్ చేసుకుంటే ఇక్కడున్న 8,00,000 చిల్లరనేది అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నమాట. ఇది అకౌంట్ స్టేట్‌మెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అకౌంట్ స్టేట్‌మెంట్‌లో ఇంకో ఆప్షన్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ స్టేట్‌మెంట్. అంటే ఇది ఎందుకు చూసుకోవాలంటే, మీకు ప్రాన్ వచ్చేసింది. డబ్బులు పడుతున్నాయా లేదా? అనేది చాలా క్రిటికల్. సో, ఇక్కడ అకౌంట్ స్టేట్‌మెంట్ చూసుకుంటే కాంట్రిబ్యూషన్స్ ఫర్ ద మంత్ అంటే ఇది చూసుకుంటే కింద నుంచి డిసెంబర్ 25, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ అలా పై వరకు. సో, ఈ కాంట్రిబ్యూషన్స్ అనేది రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు డబ్బులు పడుతున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు ఎన్‌పీఎస్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మీరు చూసుకోకపోతే రేపు కాంట్రిబ్యూషన్ కాకపోతే మనం ఏం చేయలేం తర్వాత. అప్పుడు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి గాబట్టి, సో, మీరు ఈ కాంట్రిబ్యూషన్ స్టేట్‌మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత డీటీఏ నేమ్ ఇది మీ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన పర్టిక్యులర్స్ అన్నమాట. కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత? టోటల్ ఎంత? సపోజ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్‌లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 3,000 అయితే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 3 అవుతుంది కాబట్టి టోటల్ అమౌంట్ 6,000 అక్కడ స్టేట్‌మెంట్‌లో చూపిస్తుందన్నమాట. ఇంకో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏందంటే ఎనీ కాంట్రిబ్యూషన్ మిస్ అయితే అది ఇక్కడ కింద చూపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అంటే ఏదైనా కాంట్రిబ్యూషన్ మనకు మిస్ అయిందా? అంటే ఇక్కడ కనిపించిన మాత్రాన మిస్ అయినట్టు కాదు. ఒక్కోసారి ఆ ఇయర్ కాంట్రిబ్యూషన్, ఆ మంత్ కాంట్రిబ్యూషన్ అనేది తర్వాత మంత్‌లో వచ్చినా చూపిస్తుంది ఇక్కడ. సో, మీరు మొత్తం స్టేట్‌మెంట్ చెక్ చేసుకొని, మీకు కాంట్రిబ్యూషన్ అయిందా లేదా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మీరు చెక్ చేసుకోండి. సో, ఇంకో ఇంపార్టెంట్ ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ. మీ డీడీఓ ఎవళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నారు. రేపు ఆఫీస్ చేంజ్ అయిందనుకోండి, ఇక్కడ ఏం ప్రాసెస్ మారదు. జస్ట్ మీ డీడీఓ చేంజ్ అయిపోతాడు అంతే. ఓకేనా? సో, ఇక్కడ ట్రాక్ ట్రాన్సాక్షన్‌లో డీడీఓ డీటెయిల్స్ ఉంటాయి. సో, డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అనే అతను మీ అకౌంట్‌లోకి డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తాడు. అంటే అది ఈ పర్టిక్యులర్ ఆఫీస్‌కి సంబంధించిన విషయం. దీంట్లోనే డీడీఓ మినిస్ట్రీ గాని, ఆఫీస్ నేమ్ గాని, డీడీఓ ఆఫీసు, డీడీఓ కోడ్ అవన్నీ ఉంటాయి. సో, దీని ద్వారా యాక్చువల్‌గా మీ డీడీఓ ఎవరో తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఆర్గనైజేషన్ చేంజ్ అయినప్పుడు జస్ట్ ఈ డీడీఓ అతన్ని రిలీజ్ చేస్తారు. తర్వాత వేరే డీడీఓకి అటాచ్ చేయడమే దాన్ని అంతే. మిగతా స్టేట్‌మెంట్ మారదన్నమాట. అంటే ఒక అకౌంట్‌లో ఒక వ్యక్తి ఒక ఆఫీస్‌లో పనిచేసినప్పుడు 8,00,000 ఉన్నాయనుకుందాం. సో, నెక్స్ట్ ఆఫీస్ చేంజ్ చేసినప్పుడు అదే ఇప్పుడు అతనికి ఇంకో జాబ్ వచ్చి చేంజ్ అయినప్పుడు అక్కడ డీడీఓ మార్చుకోవడం అంతే. అంటే ఆ 8,00,000 నెక్స్ట్ ఆర్గనైజేషన్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంతే. సో, ఇక్కడ ఈ డీడీఓ తనని రిలీజ్ చేస్తాడు. ఇంకో డీడీఓ అటాచ్ చేస్తాడు. ఇప్పుడు అతనికి బేసిక్ మారితే అప్పటికున్న డబ్బులు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి. అయి అక్కడ ఉన్న కాంట్రిబ్యూషన్ యాడ్ అవ్వుకుంటా ఎళ్తుందన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరికైతే అకౌంట్ లేదో సో, వాళ్ళు తప్పనిసరిగా వీటిలో లాగిన్ అయ్యి పాస్‌వర్డ్‌లు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని అకౌంట్ స్టేట్‌మెంట్‌లు, హోల్డింగ్ స్టేట్‌మెంట్‌లు అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే రేపు మనకు ఫ్యూచర్‌లో ఇబ్బందుండదు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్‌కి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు ఆహ్, బేసిక్ కామెంట్‌లో మెసేజ్ చేయండి. నేను ట్రై చేస్తాను. కాకపోతే ఇదంతా మనం అందరం ఎవరు పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌లో ఏమన్నా క్వెరీస్ ఉంటే కామెంట్స్‌లో కూడా చెప్పండి. నేను నెక్స్ట్ వాటిని నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్‌కి యూజ్ చేసుకుందాం. సో, ఓకే. థాంక్ యూ వెరీ మచ్.